విజయనగరం బొగ్గులదిబ్బ ప్రాంతంలో మున్సిపల్ అధికారులు ఇళ్లని కూల్చివేయడాన్ని జనసేన పార్టీ రాష్ట్ర నాయకురాలు పాలవలస యశస్వి ఖండించారు. ప్రశ్నించడానికి వెళ్లిన నాయకుల్ని పోలీసులు హేళన చేయడం సరికాదన్నారు. 50 ఏళ్లుగా ఉన్న కుటుంబాల్ని ముందస్తు నోటీసులు ఇవ్వకుండా జేసీబీలు తీసుకువచ్చి కూల్చడం ఏంటని ప్రశ్నించారు. వైసీపీ పాలనలో మహిళలకు రక్షణ కరువైందని ఆరోపించారు. ఒకటో పట్టణ సీఐ వెంకటరావు తనతో వ్యవహరించిన తీరు చాలా బాధాకరమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సీఐ విధానాల్ని నిరసిస్తూ దిశ పోలీస్ స్టేషన్ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశామని ఆమె తెలిపారు. ఒక ప్రైడ్ ఉన్న వాళ్ళం, ఒక హోదా ఉన్న వాళ్ళం, ఇలాంటి మాట ఈరోజు నేను ఒక ఆఫీసర్ అనిపించుకున్నానంటే చాలా బాధాకరంగా ఉంది. నిజంగా తలుచుకుంటే నా ఇంట్లో నా కుటుంబ సభ్యులు కూడా ఇది అవసరమా మీకు ఇలాంటి వాళ్ళతో పనిచేయడం అని నిజంగా చాలా బాధగా అనిపిస్తుంది. అయితే ముఖ్యంగా మీకు చెప్పాల్సింది, ఆయన అదే కాకుండా పైకి వచ్చి పైకి వచ్చి చేయి చాచి కొట్టడానికి వచ్చాడు. అంటే నాకే ఒక మహిళగా, ఒక లాయర్గా, ఒక లీడర్గా, ప్రజాప్రతినిధిగా ఉన్న నన్ను అలా బిహేవ్ చేశారు అంటే ఆయన రక్షకుడా భక్షకుడా నాకైతే అర్థం కావడంలా. సెల్ఫ్ రెస్పెక్ట్